ఎవరైతే ఆన్లైన్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఎటువంటి బ్రాంచ్కి వెళ్లకుండా మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. ఈ అకౌంట్ అనేది మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది మనకి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కాబట్టి ఎటువంటి మినిమం బ్యాలెన్స్ మీ అకౌంట్లో మెయింటైన్ చేయక్కర్లేదు. మీ అకౌంట్లో జీరో ఉన్నా సరే ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. అండ్ మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది, ఛార్జెస్ లేవు. ఫిజికల్ డెబిట్ కార్డ్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ని మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకుని డే టు డే యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ మీరు ఓపెన్ చేయడం కోసం మీకు జియో సిమ్మే ఉండాలని లేదు. మీరు ఎయిర్టెల్ వాడుతున్నా లేదంటే విఐ వాడుతున్నా ఏ నెట్వర్క్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ దీంట్లో మనకి సేవింగ్స్ అకౌంట్స్లో టైప్స్ ఉంటాయి. అందులో మీరు ఏ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఫ్రీగా రావాలంటే అనేది మీకు వీడియోలో చెప్తాను. ఎండింగ్ వచ్చి చూడండి. ఇలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇప్పుడు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ మీరు ఆన్లైన్లో ఓపెన్ చేయడం కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదు అంటే మీకు ప్లే స్టోర్లో మై జియో యాప్ ఉంటుంది. సో దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఎవరి దగ్గర మై జియో యాప్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఏ నెట్వర్క్ సిమ్ ఉన్నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని లాగిన్ అవ్వండి. ఆ తర్వాత అక్కడ పైన మీకు కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో ఫైనాన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఈ విధంగా. సో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ మీకు కింద ప్రొడక్ట్స్ ఆప్షన్లో ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా చూజ్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ సేవింగ్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో గెట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. అది కూడా మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు, దాన్ని ఎంటర్ చేసుకోండి, లేదంటే స్కిప్ నౌ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత పర్మిషన్స్ వస్తాయి, సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పేజ్లో మీకు చూజ్ అకౌంట్ టైప్ అని సేవింగ్స్ అకౌంటా సాలరీ అకౌంటా రెండు ఆప్షన్స్ వస్తాయి. సేవింగ్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో జియో పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్లో ఉన్న 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి మనకి డెబిట్ కార్డ్తో వస్తుంది, ఫిజికల్ మనకి ప్లాటినం రూపే డెబిట్ కార్డ్ అయితే ఇస్తారు, 300 రూపీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అదే మీకు ఫిజికల్ కార్డ్ వద్దు, వర్చువల్ కార్డ్ సరిపోతుందంటే సెకండ్ దాంట్లో ఎటువంటి ఛార్జెస్ లేకుండా ప్లాటినం రూపే వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది, అది మీరు తీసుకోవచ్చు ఫ్రీగానే. ఇంకా లాస్ట్గా మనకి ఎటువంటి డెబిట్ కార్డ్ లేకుండా అంటే ఫిజికల్ కార్డ్ వర్చువల్ కార్డ్ రెండు లేకుండా కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది, అది ఇగ్నోర్ చేయండి. సెకండ్ వన్ ఉంటుంది ప్లాటినం వర్చువల్ డెబిట్ కార్డ్ అని, జీరో ఛార్జెస్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు టిక్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద టిక్ పెట్టుకొని ప్రొసీడ్ చేయండి. మీకు బెనిఫిట్స్ కూడా చూపిస్తారు, అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత పేజ్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే చూపిస్తారు. సో కింద సేమ్ యాజ్ మై అడ్రస్ అని ఉంటుంది ఆప్షన్. సో దాని మీద టిక్ పెట్టుకొని ఇన్కేస్ మీరు ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్లోనే ప్రజెంట్ ఉంటున్నారంటే, లేదు మీరు ఆధార్ కార్డులో ఉంటున్న అడ్రస్ కాకుండా వేరే అడ్రస్లో ఉంటున్నారంటే ఆ టిక్ తీసేసి ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చి ప్రొసీడ్ చేయండి. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో గెట్ స్టార్ట్ అని మీకు క్లిక్ చేయండి. ఒక సెల్ఫీ అనేది మీరు సబ్మిట్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, మీరు సింగిల్ మ్యారీడా, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, సో అవన్నీ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయండి. తర్వాత మీకు ఆక్యుపేషన్ అడుగుతారు, మీ స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనకి సేవింగ్స్ అకౌంట్ కాబట్టి. తర్వాత మీకు ఇన్కమ్ వస్తుంది, అవన్నీ అడుగుతారు, సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడ్ చేయండి. తర్వాత పేజ్లో నామినీ యాడ్ చేసుకోమని ఆప్షన్ అయితే వస్తుంది, యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత పేజ్లో మీకు రివ్యూ వస్తుంది మీ అప్లికేషన్, మీరు ఎప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని చూపిస్తారు. సో అవన్నీ మీరు కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకొని, సో ఇంకేస్ చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని మార్చుకోవచ్చు. అంతా ఓకే అనుకుంటే కింద సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు వీడియో కేవైసీ ఉంటుంది. సో అది కంప్లీట్ అయితే మాత్రమే మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. దానికోసం మీకు ఖచ్చితంగా ఫిజికల్ పాన్ కార్డ్ మీ దగ్గర ఉండాలి అండ్ వైట్ పేపర్ అండ్ పెన్ అయితే ఉండాలి. అవి ఉంటే మాత్రమే మీకు వీడియో కేవైసీ కంప్లీట్ అవుతుంది. సో అవి ఉన్నాయనుకుంటే సో స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏజెంట్ వస్తారు. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఎప్పటివరకు అవి రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా ఇచ్చారా లేదా మీరే కాదని. అవన్నీ ఓకే అనుకుంటే మీకు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయితే చేస్తారు ఆన్లైన్లో. అండ్ మీరు వన్స్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత మై జియో యాప్లోకి వచ్చి అక్కడ మీకు ఫైనాన్స్ ఆప్షన్లో కానీ లేదంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళినట్టయితే మీకు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది అక్కడ చూపిస్తారు. అక్కడ మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, దాంతోపాటు అక్కడ మీకు వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ అకౌంట్ మీరు అన్ని యూపీఐ యాప్స్లో లింక్ చేసుకుని డే టు డే యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా బెటర్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ కావాలనుకుంటే ఆల్రెడీ నేను కోటక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ వీడియో చేశాను. దానికి కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు, ఫ్రీగా మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు.
సో పైన ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో మీకు ఇంకా బెటర్గా ఉంటుంది దీనికంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ రాబోతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి కూడా. సో చెక్ చేయండి అవి కూడా. సో మీకు ఏది బెటర్గా అనిపిస్తే దానికి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.